ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుని వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది. ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం. కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటావని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. తిరుమల తిరుపతి దేవస్థానం పైన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి వ్యాఖ్యలు అర్థరహితం. తిరుమలకు వచ్చే భక్తులు రోజుకి 60,000 నుంచి 80,000, 90,000 వరకు రోజుకి భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది. కులము, ప్రాంతము చూసేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. కేవలం ఇది శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క అస్తిత్వం కోసమో లేదా వాళ్ళ పార్టీ ఉనికి కోసమో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్లుంది. తిరుమల పైన ఎటువంటి వివక్షతకి తావు లేదు. లక్షలాది మంది భక్తులు వచ్చే చోట ప్రాంతీయవాదాలనో లేదా కులాలనో చూసేటువంటి పరిస్థితి ఉండదు. తిరుమలలో దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటే కేవలం ప్రాంతీయవాదంతో, ప్రాంతీయ తత్వంతో వచ్చినటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి నేత నుంచి ఇలాంటి మాటలే చూడాల్సి వస్తుందేమో. తిరుమలలో ఎటువంటి వివక్షత లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, చైర్మన్గా బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో తిరుమలలో ఎటువంటి వివక్షతకు తావులేదు. అధికారులు కానీ, ఆలయ అధికారులు కానీ, పూజారులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఎవరి పట్ల కూడా ఎటువంటి వివక్షతకి తావులేదు. ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్లుంది. ఆయన మాటలు అర్థరహితం. ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందో, భక్తి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణం దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పినప్పటికీ మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదు. దేవుడి దగ్గర అందరూ సమానమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా చెప్తాను.